అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఆ జిల్లాకి ఇంకా అమాత్య యోగం దక్కలేదు. ఇన్ఛార్జ్ మంత్రితోనే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి. జిల్లాకు మంత్రి లేక ఓడిపోయామన్న ఫీలింగ్ తో ఉంది అక్కడి క్యాడర్. ఆయనే మంత్రిగా ఉండుంటే రిజల్ట్ మరోలా ఉండేదన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. అయిందేదో అయిపోయింది, కనీసం జిల్లా అభివృద్ధి కోసమైనా ఆయన్ని మంత్రిని చేయాలి అనే డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. ఇంత సపోర్ట్ ఉన్న ఆ నాయకుడికి అవకాశం ఉందా? అనూహ్యంగా మరొకరికి క్యాబినెట్ లో చోటు దక్కనుందా? ప్రేమ్ సాగరా, గడ్డం బ్రదర్సా? వలస నేతకు ఛాన్స్ ఇస్తారా? ఆదిలాబాద్ కి అమాత్య యోగం ఉందా? ఉమ్మడి ఆదిలాబాద్ మొన్నటి వరకు బీఆర్ఎస్ కు కంచుకోట. కానీ ఇప్పుడు లెక్కలన్నీ మారిపోయాయి. తూర్పు పడమర అన్నట్టుగా ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో 4 స్థానాల్ని బీజేపీ కట్టబెడితే మరో 4 స్థానాలు కాంగ్రెస్ కి, 2 సీట్లలో బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు ఇక్కడి ఓటర్లు. పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి సీన్ రివర్స్ చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటుని కాషాయ పార్టీకి కంచుకోటగా మార్చేశారు. ఈ మార్పుకి 1.25 కారణాలున్నా నడిపించే నాయకుడు లేకపోవడమే ప్రధాన కారణమన్న టాక్ అయితే జిల్లా కాంగ్రెస్ లో బలంగా వినిపిస్తోంది. జిల్లాకు మంత్రి ఉండుంటే పార్లమెంట్ ఫలితం మరోలా ఉండేదన్నది కొందరి వాదన. ఎన్నికల ప్రచారంలో ఇన్ఛార్జి మంత్రి సమక్షంలో హంగామా చేసిన నేతలు ఆమె జిల్లా దాటగానే లైట్ తీసుకున్నారని, దీంతో పార్టీకి నష్టం జరిగిపోయిందని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ సీటుపై కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. ఓటమిపై పోస్ట్ మార్టం జరుగుతున్న సమయంలోనే ఆ సీనియర్ ని గనుక మంత్రిని చేస్తుంటే ఫలితం మరోలా ఉండేదన్న చర్చ తెరపైకొస్తోంది. మంత్రి ఛాన్స్ దక్కుంటే జిల్లాకు అదనంగా నిధులు తేవడంతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికను సవాల్గా తీసుకుని గెలిపించి ఉండేవారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రిగా ఎవరుండాలన్న చర్చలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోన్నా తాము కూడా రేసులో ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారట గడ్డం బ్రదర్స్. ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీతో ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చారని, మంత్రి పదవి కూడా ఆ కుటుంబానికే ఎలా ఇస్తారని కాంగ్రెస్ శ్రేణులు, సీనియర్ అనుచరులు గుర్రుమంటున్నారట. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్ ని, పార్టీని కాపాడుకున్న ప్రేమ్ సాగర్ రావుకే మంత్రి పదవిని ఇవ్వాలని బలంగా డిమాండ్ చేస్తున్నారట ఆయన వర్గం నేతలు. సీఎం రేవంత్ రెడ్డి టీంలో ఇప్పటికే 11 మంది మంత్రులుండగా మిగిలిన 6గురిలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఒకరికి అవకాశం పక్కా అంటున్నారు. సామాజిక సమీకరణాలే పట్టాన సెట్ కావడం లేదని టాక్. ప్రేమ్ సాగర్ రావుది వెలమ సామాజిక వర్గం. ఇప్పటికే జూపల్లి కృష్ణారావుకు ఆ సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి దక్కింది. దీంతో ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం ఇస్తారా, లేదంటే మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం బ్రదర్స్ లో ఒకరికి మంత్రి పదవిని కట్టబెడతారా అన్న చర్చ నడుస్తోంది. ప్రేమ్ సాగర్ రావుకు అన్ని అర్హతలు ఉన్న కేబినెట్ రేస్ లో గడ్డం బ్రదర్స్ నుంచే తీవ్ర పోటీ ఉందంటున్నారు. గడ్డం వినోద్ నేరుగా పార్టీ అధినేత్రనే కోరడం, వారసుడు ఎంపీగా గెలిచాక వివేక్ కూడా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉండడంతో ఆదిలాబాద్ మంత్రి ఎవరన్నా ఉత్కంఠ పెరుగుతోంది. వంశీ పెద్దపల్లి ఎంపీగా గెలవడంతో ఒకే కుటుంబానికి 3 పదవులు దక్కాయని, మంత్రి పదవి కూడా ఆ కుటుంబానికే ఇస్తే గుత్తాధిపత్యం ఇచ్చినట్లయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అగ్రనేతలు ఆలోచనలో పడ్డట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు ఉమ్మడి ఆదిలాబాద్ కి నిర్మల్ కేంద్రంగా మంత్రి పదవి దక్కింది. ఈసారి మంచిర్యాల జిల్లా కేంద్రంగా మంత్రి ఛాన్స్ ఇవ్వాలన్నది కాంగ్రెస్ క్యాడర్ నుంచి వస్తున్న రిక్వెస్ట్. పార్టీ అధిష్టానం ఆలోచన మరోలా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ ఆకర్షిలో భాగంగా గోడ దూకొచ్చిన ఓ నాయకుడికి కేబినెట్ ఛాన్స్ ఇవ్వాలని, లేదంటే గడ్డం బ్రదర్స్ లో ఒకరికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఉందట కాంగ్రెస్ అధిష్టానం. ఒకవేళ ఆ ప్రచారమే నిజమైతే గనుక మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్న ప్రేమ్ సాగర్ రావు వర్గానికి నిరాశ ఎదురైనట్లే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా పార్టీని నడిపించే నాయకుడు జిల్లాకు వస్తారా, లేదంటే ఇన్ఛార్జి మంత్రితోనే సరిపెడతారా అనేది చూడాలి మరి.